హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే సెకండ్ ఇయర్ ఇంటర్ ఇంగ్లీష్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాశారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పేపర్ అనేది మన ఎగ్జామినేషన్స్ అయిపోయింది. అయితే ఆ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రింటింగ్ సరిగా లేకపోవడం వలన అందులో 7th క్వశ్చన్కి సంబంధించి ప్రింటింగ్ సరిగా లేకపోవడం, దానివల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకి పేరెంట్స్ అసోసియేషన్ అలాగే స్టూడెంట్స్ అసోసియేషన్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం, ఒక గుడ్ డెసిషన్ అనేది తీసుకున్నారు. దీనికి ఫుల్ మార్క్స్ అంటే ఆ 7th క్వశ్చన్కి 4 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 మార్క్స్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలని కేటాయించారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఆ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అంటే కనీసం క్వశ్చన్ నెంబర్ అయినా వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేసి ఏదో ఒక మ్యాటర్ రాయగలిగిన అట్లీస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ కూడా వాళ్ళకి వేస్తారు. బట్ ఎవరైనా క్వశ్చన్ నెంబర్ కానీ అటెంప్ట్ చేయకపోతే అంటే ఆ క్వశ్చన్నే మనం విడిచిపెట్టేసినట్టయితే వాళ్ళకి మాత్రం ఈ 4 మార్క్స్ అనేవి రావు. సో అందుకే నేను వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, ఎప్పుడైనా మీరు క్వశ్చన్ పేపర్ అనేది అందులో మిస్టేక్ ఉన్నా, ప్రింటింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో అయితే కొన్ని నోటేషన్స్ సరిగ్గా పడకపోవచ్చు, లేదా ఆన్సర్ టాలీ అవ్వకపోవచ్చు, అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ క్వశ్చన్ ఇవ్వడంలోనే తప్పు ఉండొచ్చు. ఇటువంటి మిస్టేక్స్ ఒక్కోసారి దొరుకుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా రాని క్వశ్చన్ ఉండేటప్పుడు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ వేసి అటెంప్ట్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ అని నేను జస్ట్ లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను. ఇప్పుడు అదే ఇక్కడ మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే 4 మార్క్స్ ఇస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అందరికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 4 మార్క్స్ అంటే ఖచ్చితంగా ఎవరైతే దగ్గరికి బోర్డర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. సరే, ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.